ఇద్దరు తాగుబోతు మధ్యలో జరిగిన గొడవల్లో ఒక అతనైతే చనిపోయాడు. చాలా సింపుల్ గొడవ, కాకపోతే తాగిన మైకంలో జరిగిందనమాట. సో తాగిన మైకంలో ఫ్రెండ్స్ కానీ అది ఎవరైనా కాదు, ఇట్లాంటి అనార్థాలే జరుగుతుంటాయి. ఏం జరిగిందంటే ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరివి వేరు ఊర్లు. అందులో ఒక అతను చంపిన అతను నార్మల్గా కూలి పనులు చేసుకుంటూ ఉంటాడంట. చనిపోయిన అతను వచ్చేసి ఆ సెక్యూరిటీ గార్డ్ లాగా, అప్పుడప్పుడు బాడీ గార్డ్స్ లాగా కూడా వెళ్తూ ఉంటాడంట. అయితే వీళ్ళు నార్మల్గా లీవ్ దొరికిందని చెప్పేసి కలుద్దామని చెప్పేసి కలిసి కళ్ళు ఏమో తాగిరంట, ఒక ప్లేస్లో ఆగి కళ్ళు తాగిరంట. కళ్ళు తాగిన తర్వాత ఇందులో ఒక పర్సన్, చంపిన పర్సన్, నాకు ఆకలి అవుతుంది, నేను వెళ్ళి హోటల్ ఎక్కడైనా వెళ్ళేసి తినేసి వస్తా అని చెప్పేసి ఈ చనిపోయిన పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయేసరికి ఇతను ఉండేసి తాగినంత వరకు కలిసి తాగినాం, అంతా చేసినాం, ఇప్పుడు నన్ను వదిలేసి నువ్వు తినడానికి వెళ్ళిపోతావారా అని చెప్పేసి కోపంలో, తాగిన మైకంలో చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసినట్టు దుర్భాషగా ఆడిండంట. ఇంకా ఇతనికి కోపం వచ్చి వీళ్ళన్నది ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఏమో కలిసిరు. అక్కడ ఇతనికి నన్నే ఇట్లా గలీజ్ మాట్లాడతావా, ఇట్లంతా చేస్తావా అని చెప్పేసి ఈ పర్సన్ అనేది ఇటుకరాయి తీసుకొని కుట్టిండంట అతన్ని. ఇటుకరాయి తీసుకొని కొట్టేసరికి నెత్తి అంతా పగిలిపోయి చనిపోయిండు అనమాట. ఇది జరిగి కూడా 2-3 డేస్ అయింది. సో ఇది రైల్వే స్టేషన్ దగ్గర అదే రైల్వే స్టేషన్ దగ్గర డెడ్ బాడీ ఉంది, ఎవరిది ఏంటి అని చెప్పేసి పోలీస్ వాళ్ళు మొత్తం అంతా ఛేదిస్తే చంపింది ఈ పర్సనే అనేసి తెలిసింది. ఆ పర్సన్ అతనికి ఫ్రెండ్ అవుతాడు. అంతకుముందే వాళ్ళు తాగిరు, అంతా చేసిరు. నార్మల్గా తినడానికి వెళ్తున్నప్పుడు నన్ను పిలుచుకొని వెళ్ళలేడు అని దుర్భాషలు ఆడడంతో కోపంతో కొట్టిన చనిపోయిండు అని చెప్పేసి తర్వాత చనిపోయిన పర్సన్ కూడా వెళ్ళి లొంగిపోయిండు అనమాట. చిన్న గొడవ అసలు ప్రాణమే తీసేసి చూడండి. శనికావేశం తాగిన మబ్బులో మనిషి ఏం చేస్తాడనేది తెలియదు. శనికావేశంలో చేసిన ఇది ఒక మనిషి ప్రాణమే తీసేసింది.